Be serious and watchful in your prayers. మరి ప్రార్థన గురించి ఈయన 2 మాటలు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెళకువగా ఉండుడి అంటున్నాడు. So this is the important practical area we need to pay more attention in connection with the end times. కాబట్టి ఈ విషయాలు మరి ప్రభు రాకడ సమీపించింది, అన్నిటి అంతం సమీపమైన ఈ పరిస్థితుల్లో ఈ విషయాల మీద శ్రద్ధ కలిగి ఉండాలి. Many leaders are very negligent in the area of prayer. చాలా మంది నాయకులు ప్రార్థన అనేటువంటి విషయంలో ఎంతో వెనకబడిపోతున్నారు. They don't have personal prayers, family prayers. Their wives also will not pray. మరి వాళ్ళకి వ్యక్తిగత ప్రార్థన లేవు, కుటుంబ ప్రార్థన లేవు, వారి భార్యలు కూడా ప్రార్థించే అనుభవం ఉండటం లేదు. Without prayer, we cannot accomplish anything in our ministry. మరి ప్రార్థన లేకుండా మనం పరిచర్యలో ఏమీ కూడా సాధించలేమన్నది వాస్తవం. Actually, what is prayer? Can you give me a definition of prayer? మరి ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థనకి ఏదైనా నిర్వచనం చెప్పగలవా? We all can build many definitions related with the prayer, but actual prayer or actual practice of prayer is different than a definition of prayer. మరి ప్రార్థన అంటే అనేక రకాలైనటువంటి నిర్వచనాలు మనం చెప్తాం కానీ వాస్తవమైనటువంటి విషయం ఏంటంటే మనం చెప్పే ఏవి కూడా వాటికి సరిపోదు, దానికి వేరుగా ఉంది. Yeah, prayer is asking and receiving according to God's will for the glory of God. మరి ప్రార్థన అంటే ఏంటంటే ప్రభువుని అడగటము, ప్రభు దగ్గర నుంచి పొందుకోవటము. అది ఎలాగంటే దేవుని చిత్తానుసారంగా దేవుని మహిమ కోసం ప్రభు దగ్గర అడిగి పొందుకోవడం. There are many saints who know a lot of things about prayer. Even they may be ready to write a book on prayer, but actual prayer in their lives will be very low. మరి ప్రార్థన గురించి అనేక పుస్తకాలు కూడా రాసేటువంటి వారు ఉన్నారు, కానీ వారి వ్యక్తిగత జీవితంలో ప్రార్థన చాలా తక్కువగా ఉంటుంది. Let's think about our prayer life. కాబట్టి ఇప్పుడు మనం మన యొక్క వ్యక్తిగత జీవితంలో మన ప్రార్థన జీవితం ఎలాగుందో ఒకసారి పరిశీలించుకుందాం. Already I mentioned that Peter used 2 important words in connection with the prayer. మరి నేను చెప్పినట్టుగానే పేతురు గారు 2 విషయాలని ప్రార్థనకు సంబంధించి మాట్లాడుతున్నాడు. The first word is that serious. Be serious in prayer life. మరి అంటే అంటే వేడుకోవాలి అన్నట్లుగా. By this, what actually Peter means, the word serious, be serious. బీ సీరియస్ అంటే జాగ్రత్తగా, లేకపోతే చాలా శ్రద్ధగా అన్న మాట వాడుతున్నాడు. It means sound mind, sound mind. తెలుగులో స్వస్థ బుద్ధి గలవారై అని ఉంది. A clear mind. క్లియర్ మైండ్ అంటే స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి కలిగి ఉండాలి. That means if we don't have a clear mind, we may go wrong in the area of things related with his coming. మనం గనక మంచి బుద్ధి లేకపోతే మన బుద్ధిలో ఎలాంటి లోపం లేకుండా ఉంటేనే గాని ప్రభు రాకడ కోసం మనం ఎదుర్కోగలుగుతాము, లేదంటే తప్పుగా వెళ్ళే అవకాశం ఉంది. In Thessalonica, Paul taught the saints that Lord's coming is at hand. The saints there, what they did, they stopped working and deviated into various things. Paul says it's nonsense. You should not do so. మరి తెస్సలోనికలో కూడా చూస్తే వాళ్ళు ప్రభు రాకడ వచ్చినప్పుడు అసలైనటువంటి విషయాన్ని పక్కన పెట్టి వాళ్ళు వేరే రూట్ గా వెళ్తున్నారు. పౌలు గారు వాళ్ళు హెచ్చరిస్తున్నాడు అలా చేయకూడదు అని. There are many leaders and preachers who have already gone away from balance in connection with his coming. They are fixing years, fixing months, fixing dates of his coming, and they begin to teach so many things related with that, all that out of balance. మరి చాలా మంది బోధకులు కూడా ఏం చేస్తారంటే యేసుప్రభు రాకడ గురించి సరైన అవగాహన లేకుండా పలానా రోజు వస్తున్నాడని డేట్లు పెట్టడం, లేకపోతే నెలలు పెట్టడం, సంవత్సరాలు ఫిక్స్ చేసి మరి అసలైనటువంటి విషయాలు చెప్పకుండా, లేదంటే బ్యాలెన్స్డ్ చేయకుండా మరి సంఘాన్ని తప్పుదోవ పట్టిస్తే పరిస్థితులు చూస్తున్నాం. If your life is confused, it is because your mind is confused. నీ జీవితం కన్ఫ్యూజ్ గా ఉందంటే కారణం ఏంటంటే నీ యొక్క మైండ్ కన్ఫ్యూజ్ గా ఉందని, నీ బుద్ధి కన్ఫ్యూజ్ గా ఉందని. So we need to develop a sound mind for a sound prayer life. కాబట్టి ఒక మంచి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలంటే మన బుద్ధి కూడా చాలా క్లియర్ గా మంచిగా ఉండాలి.
without prayer, we cannot accomplish anything in our ministry. ప్రార్థన లేకుండా మన పరిచర్యలో మనం ఏమీ కూడా ముందుకు కొనసాగించలేము. And also, Peter uses another important word in connection with the prayer is watchful. మరి ప్రార్థన చేయడానికి పేతురు గారు వాడిని ఇంకొక పదం ఏంటంటే మెలకువగా ఉండాలి అంటున్నాడు. It means alertness and self-control. దాని అర్థం ఏంటంటే చాలా జాగ్రత్తగా జాగరూకులై ఉండాలి, అదే విధంగా ఆశానిగ్రహం కలిగి ఉండాలి. Many saints and even leaders are not that careful or alert or vigilant in prayer life. మరి ఈవెన్ చాలా మంది నాయకులు కూడా మరి ప్రార్థన విషయంలో అంత జాగ్రత్తగా ఉన్నట్టు కనపడట్లేదు. If saints and their leaders are not vigilant in prayer life, they will have to pay a price for it in their personal life and ministry, no doubt. మరి పరిశుద్ధులు కానీ లేదంటే నాయకులు కానీ వారి ప్రార్థనా జీవితంలో సరైనటువంటి జాగ్రత్త పడకుండా, అలర్ట్ కాకుండా, మెళకువగా లేకుండా ఉంటే గనక దానికి తగినటువంటి మూల్యము వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో చెల్లించుకోక తప్పదు. So don't downplay the importance of prayer in one's life, or don't play with the prayer. It is very important. కాబట్టి ప్రార్థనతో మనం ఆటలాడకూడదు, ప్రార్థనతో మనం చులకనగా చూడకూడదు, ప్రార్థనని చాలా సీరియస్ గా తీసుకొని నెరవేర్చాలి. Some people, the word watchful also means self-controlled. మెలకుగా ఉండటం అనే పదానికి ఇంకొక మాట ఏంటంటే ఆశానిగ్రహం కలిగి ఉండడం. Sometimes we are not self-controlled or alert in our prayer lives. మనం చాలా సార్లు ప్రార్థన విషయంలో అలర్ట్ గా ఉండము, లేకపోతే ప్రార్థన చేయాలనుకుంటాం కానీ ఆ కంట్రోల్ అనేది తప్పిపోతా ఉంటాం. Sometimes other people decide our schedules. ఒక్కొక్కసారి మరి వేరే వాళ్ళు మన షెడ్యూల్ ని డిసైడ్ చేస్తూ ఉంటారు. Our officers decide our schedules. మరి మన ఆఫీసర్స్ మన షెడ్యూల్స్ ని వాళ్ళు డిసైడ్ చేస్తూ ఉంటారు. Situations decide our schedules so that we often don't get enough time to pray. మరి పరిస్థితులు మనకి షెడ్యూల్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటాయి. అంటే మనం ప్రార్థించాలనుకుంటాం కానీ ప్రార్థించలేకపోతా ఉంటాము. మరి సరైనటువంటి డిసిప్లిన్ ఉండకపోవడం వల్ల వేరే వాళ్ళు మన షెడ్యూల్ నిర్ణయించే పరిస్థితి. In the morning I couldn't get up or wake up and spend enough time in the presence of the Lord for prayer. మరి ఉదయకాల సమయంలో గనక నేను లేచి సరిగ్గా నాకు మంచి సమయాన్ని ప్రభు ప్రార్థనలో గడపకపోతే గనక, The evening time I am also very tired after long tedious hours in the office. So I am so weak, I don't have enough time to pray, so I just enter on my bed for sleep. మరి సాయంత్రం చేద్దాంలే అనుకుంటే మరి సాయంత్రం కూడా ఆఫీస్ నుంచి వచ్చి అలసిపోయి మరి ప్రార్థన చేసే అవకాశం లేకుండా అలాగే మంచంలో పడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. As Peter was admonishing his readers that you people need to be serious and watchful for Christian, watchful, Peter would be having many things in his mind. The day when he was asked by the Lord, be vigilant in prayer, instead of praying, he had gone for, sleep. పేతురు మరి ఈ మాటలు రాస్తున్నప్పుడు ఆయనకి కొన్ని విషయాలు ఆలోచనకు వస్తూ ఉన్నాయి అన్నమాట. ఏంటంటే యేసుప్రభు వారు ఉన్నప్పుడు యేసుప్రభు వారు రండి ప్రార్థన చేద్దామంటే ఆయన వెళ్ళి పడుకుని నిద్రపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా, అటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. We must have enough time for sleep, but the thing is that the all time should not be separated for rest and sleep. మరి మనకి నిద్రపోవడానికి చాలా సమయం ఉంటుంది, సరిపోయినంత సమయం ఉంటుంది. అంతేగాని మనం ఉన్న సమయాన్నంతా నిద్రపోవడానికే కేటాయించకూడదు. One saint writes this way that fall on your knees and grow there. Brother, repeat brother. Fall to your knees and grow there. ఒక భక్తుడు రాస్తున్నమాట, నీ మోకాళ్ళ మీద నువ్వు పడుకోవటం అలవాటు చేసుకో, అక్కడి నుంచి నువ్వు ఎదగటం కూడా నేర్చుకో ప్రార్థనలో. By this he simply means the fact that without prayer you will not grow in Christian ministry. దాని అర్థం ఏంటంటే నీ ప్రార్థనా జీవితం లేకుండా నీ క్రైస్తవ జీవితంలో కానీ పరిచర్యలో కానీ ఎదగటం సాధ్యం కాదు. You may be doing many things inside the church for its growth, and you may be preaching and teaching the word of God, but still you should remember the thing that you will not be a blessing for the congregation.
మరి నువ్వు అనేక పరిచర్యలు చేయొచ్చు, వాక్య పరిచర్యలు చేయొచ్చు, లేదంటే ఇంకా రకరకాలుగా పరిచర్యలు నువ్వు వాడబడొచ్చు, కానీ నీ ప్రార్థనా జీవితం లేదు అంటే గనక నీవు సంఘానికి ఉపయోగకరంగా ఉండవు. Can you think of even one person of great spiritual stature who did not spend much of his time in prayer? మరి ఎక్కువ సమయం గడపకుండా మంచి గొప్ప వ్యక్తులుగా ఉన్న వారి గురించి మీకు తెలుసా? See, as we read in the book of Acts, we see the examples of apostles. They had fixed times for prayer. మరి అపోస్తల కార్యాలు మనం చూస్తే వాళ్ళు ప్రార్థన కోసం సమయాన్ని కేటాయించినట్లుగా మనం చూస్తున్నాం. Peter went to the upper room at the sixth hour for prayer. That means he had a schedule of prayer. మరి పేతురు 6వ జామున ఆయన మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అంటే ప్రార్థన కోసం ఆయన ఒక సమయాన్ని కేటాయించినట్టు అర్థమవుతుంది. Yeah, he has fixed times for prayer. మరి పేతురు ప్రార్థన కోసం కొంత సమయాన్ని కేటాయించాడు. ఒక ప్రతిరోజు ఒక సమయం. As we read the biographies and histories of great men, great spiritual giants of Christendom in the past, we can see this thing very clearly, that they all had spent so much time in prayer. Otherwise, they could not have accomplished anything in their spiritual ministry. మరి క్రైస్తవ చరిత్రలో మనం చూస్తే గొప్ప గొప్ప దైవజనులు కానీ గొప్ప గొప్ప పరిచారకులు మనం చూసినప్పుడు వాళ్ళు ఎంతో సమయాన్ని ప్రార్థనలో హెచ్చించారు కాబట్టే వాళ్ళ పరిచర్య అంత దీవెనకరంగా ఉంది. So let's ask ourselves this important question: how much I devote myself for prayer? మరి ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. మరి నేను ఎంతవరకు నా జీవితంలో ప్రార్థనకి కేటాయిస్తున్నాను, ప్రార్థన కోసం ప్రత్యేకిస్తున్నాను అన్న విషయాన్ని. Am I a blessing to my family and to the church? మరి నేను సంఘానికి, నా కుటుంబానికి దీవెనకరంగా ఉన్నానా లేదా? Am I praying enough time for the people of God in my church? మరి నా సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల కోసం, విశ్వాసుల కోసం నేను సరిపోయినటువంటి ప్రార్థన చేస్తున్నానా లేదా? Am I vigilant for praying for the people of God in the church? మరి విశ్వాసులుగా ఉన్నటువంటి వారు, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారందరి కోసం నేను మెళకువగలిగి ప్రార్థన చేస్తున్నానా లేదా? If not, the problem is very big. మరి అలా కాదంటే కనుక ఇది చాలా పెద్ద సమస్యగా మనం తీసుకోవాలి. Ourselves also will suffer, and the congregation itself also will suffer because the lack of prayer. మరి ప్రార్థన లేమి గనక ఉంటే, ప్రార్థన కొరత గనక ఉంటే మనము సఫర్ అవుతాము. అదేవిధంగా మరి సంఘం కూడా సఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. Prayerless leaders will not create a praying church. Prayerless leaders will not create a praying church. మరి ప్రార్థనా జీవితం లేనటువంటి సంఘ నాయకులు మరి ప్రార్థన కలిగినటువంటి సంఘాలను తయారు చేయలేరు. The people will simply follow the shepherd's example. మరి విశ్వాసులు అనే వాళ్ళు కాపరులను వెంబడిస్తారు కదా, వాళ్ళ మాదిరినే చూస్తారు కదా. If they are not praying enough, they won't be powerful and efficient to the ministry, in the ministry. మరి వాళ్ళ ప్రార్థనా జీవితం సరిగా లేదంటే గనక వాళ్ళ పరిచర్యలో గాని అంత ప్రభావితంగా ఉండలేరు. The power of the Holy Spirit will not be manifested in them and through their ministry. మరి పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారా, వారి పరిచర్య ద్వారా బలమైన కార్యాలు చేయలేడు. So dear brothers, nowadays, see, as I reminded you in the beginning of my class, that we are in the end times. So we need to pay more time in the ministry of prayer. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి ముందుగా చెప్పినట్లుగా మనం ఈ యొక్క అంతంలో ఉన్నాము, అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి మనం మరింతగా ప్రార్థించాల్సినటువంటి అవసరత, బాధ్యత ఉంది. Then another important area in which we need to pay more attention is love. మరి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశము, మనం జాగ్రత్త చూడాల్సిన అంశం ఏంటంటే ప్రేమ. Verses 8 and 9, and above all things have fervent love for one another. 8-9 మనం చూస్తే ప్రేమ అనేక పాపలు కప్పులు, అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. Loving one another is not optional, but we are commanded to love one another. ఒకని పట్ల ఒకడు ప్రేమ కలిగి ఉండడం అనేది మనకు ఆప్షన్ గా ఇవ్వలేదు, అది ఆజ్ఞగా ఇవ్వబడింది. But over the years in the area of love, we know we are fatigued and we are exhausted. మరి అనేక సంవత్సరాలు గడుస్తున్న కొలది మనలో ప్రేమ అనేది తగ్గిపోతుంది, ప్రేమ కలిగి ఉండలేకపోతున్నాం.
Often we are tired with the people. మరి అనేక సార్లు మనం జనాలతోటి విసుగు పొందుతున్నాం. Every day we meet them, every week we meet them, on every Sunday we meet them, and we know their strength and weakness, and sometimes we feel that all these are hypocrites. None of them have that honesty and commitment to the church. So, what's the use of coming all these people to this church? We may be tired and sick with these people. మరి మనం అనేక సార్లు చూస్తున్నాం కదా, వారంలో ప్రతిరోజు కలవచ్చు, లేదంటే ప్రతి వారం కలవచ్చు. అనేక సార్లు వాళ్ళని కలుస్తున్నాం, అనేక సార్లు వాళ్ళతో మాట్లాడుతున్నాం, వాళ్ళని చూస్తున్నాం. మరి ఒక్కోసారి వారితో మనం విసుగు పొందుతున్నాం. వారి బలాలు, వాళ్ళ బలహీనతలు వాళ్ళు అన్ని తెలుసు కాబట్టి మరి వాళ్ళు ఒక్కోసారి వేషధారులుగా ఉన్నారేమో అన్నట్లుగా, వీళ్ళు సంఘానికి ఎందుకు వస్తున్నారా అన్నట్లుగా మనం విసుగు పొంది మనం వారి మీద విరక్తి పుట్టేటువంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి. Yeah, often we fail to love people in our church, and on other times we may be successful in loving the people belong to other local churches. మరి ఒక్కొక్కసారి మనం మన సంఘాల్లో ఉన్న వారిని ప్రేమించడంలో ఫెయిల్ అవుతున్నాము, వేరే సంఘాల్లో ఉన్నటువంటి వారిని ప్రేమించడానికి ఇష్టపడుతున్నాం. Sometimes we may begin to hate them, hate our brothers who break bread along with us in our church. మరి ఒక్కొక్కసారి మన సంఘాల్లో మనతో కలిసి మరి ఆ ప్రభు బలలో చేయి వేసే వారిని అసహించుకునేటువంటి స్థాయి కూడా వెళ్ళిపోతున్నాం. But the word commands to us that above all, have fervent love for one another. మరి వాక్యం తెలియస్తుంటే అన్నిటికంటే ముఖ్యముగా ఒక నీడలో ఒకడు మిక్కటమైన ప్రేమ గల వారై ఉండుడి. All brothers in the local church, including the leaders, they should love one another with a fervent love. మరి సంఘంలో ఉన్న వారందరూ, నాయకులు అందరూ కూడా ఒక నీడల మిక్కటమైనటువంటి ప్రేమ గల వారై ఉండాలి. See, we all are commanded to love one another. మనందరం కూడా ఒకటి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని ఆజ్ఞ కలిగి ఉన్నాం. Between the leaders there should not be hatred and schisms, but leaders should love one another. మరి నాయకుల మధ్యలో కూడా వారి మధ్యలో ఎలాంటి తగాదాలు కానీ ఎలాంటి అసహించుకునే కార్యాలు ఉండకూడదు. వారి మధ్యలో ప్రేమ ఉండాలి. Leaders to love the people and people to love the leaders. మరి నాయకులు ప్రజలను ప్రేమించాలి, ప్రజలు నాయకుల్ని ప్రేమించాలి. And love, we are commanded to love using one important adjective. What is that? Fervent love. Fervent. ప్రేమ కలిగి ఉండాలి అనే దానికి ఒక విశేషణం ఇక్కడ వాడబడిన పదం ఏంటంటే మిక్కటమైనటువంటి ప్రేమ అని తెలుగులో మనం చూస్తున్నాం. The word fervent is a word used for athletics. ఇక్కడ వాడిన పదము ఒక అథ్లెటిక్ వాళ్ళు పందాల్లో ఉండే వాళ్ళు వాడేటువంటి పదం. That means the Greek word used for fervent is actually a word used for athletics. అథ్లెటిక్స్ వాళ్ళు వాడేటువంటి పదాన్ని ఇక్కడ వాడడం జరిగింది. It means training then and stretching. అంటే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయటం, సాగదీయటం అనేటువంటి ఒక మాట అన్నమాట. ఇంకొంచెం ముందుకు సాగదీయటం. We know 10 or 20 meters ahead of us, our finishing point. So I am stretching all my strength so that I can have that goal or that prize. మరి ఒక 10 మీటర్లో 20 మీటర్లో పరుగు పందెం ఉంటే చివరికి వచ్చినప్పుడు వాడు బలనంతా కూడగట్టుకొని పెద్ద అడుగులు వేస్తాడు కదా, పెద్ద అడుగులు వేసి గమ్యాన్ని చేరతాడు. అలాంటి ఒక భావం. So just as the athlete is training and stretching to have the goal in his life, we Christians and leaders are encouraged and commanded to have this kind of love for one another. మరి ఏ విధంగా ఒక అథ్లెట్ ఆ పందాన్ని గెలవడానికి పెద్ద అడుగులు వేసి బలనంతా కూడగట్టుకొని మరి పరిగెత్తుతాడో, అదే విధంగా విశ్వాసులు కూడా ఒకరి పట్ల ఒకడు అలాంటి ఒక ప్రేమ, ఇంకొంచెం ఎక్కువైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి. Teaching and speaking of love is very easy, but practicing is very difficult. మరి ప్రేమ గురించి మాట్లాడడం, ప్రేమ గురించి ప్రసంగించడం అనేది చాలా ఈజీగా ఉంటుంది, కానీ ప్రాక్టికల్ గా అది చాలా కష్టమైనటువంటి పని. Once a husband confessed this way that I love my wife because the Bible commands that you should love your enemies. మరి ఒకసారి ఒక భర్త అంటున్నాడు అన్నమాట, నా భార్యని నేను చాలా బాగా ప్రేమిస్తున్నాను, ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది నీ శత్రువు కూడా ప్రేమించుమని, అందుకని ప్రేమిస్తున్నా అంటున్నాడు.
Okay, in Corinthians chapter 12, verse 31, where Paul says that, but earnestly desire the best gifts, and that I show you a more excellent way. And in chapter 13, the following chapter, we can read a lot of things related with the love. And the way of love is the excellent way. మరి కొరింథీ పత్రికలో మొదటి కొరింథీ 12వ అధ్యాయం చివరి భాగంలో మనం చూస్తే కృపావరంలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదిగాక సర్వోత్తమైన మార్గం మీకు చూపుతున్నాను అన్నాక 13వ అధ్యాయంలో ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ప్రేమ అనేది అంత శ్రేష్టమైనది. Peter is saying one important aspect of its application in Christian life. మరి పేతురు మరి క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన విషయాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. Love covers a multitude of sins. ఒక పద ప్రయోగం చేశాడు అనమాట, ప్రేమ అనేక పాపముల కప్పును. That means love covers sins. అంటే ప్రేమ పాపాలని కప్పివేస్తుందంట. Luke chapter 8 verse 16, where we read that no one, when he has lit a lamp, covers it with a vessel. That means if somebody covers a light with a vessel, nobody will see the light. Just as love covers the sins of others. మరి మనం లోకస్వార్తలు కూడా చూస్తే ఏదైనా వెలుగు ఉంటే దాన్ని ఒక పాత్రతో కప్పివేస్తే మరి ఇంకా వెలుగుని ఎవరు చూడరు. అంటే పాపాలు కూడా ఆ విధంగా కప్పబడాలి అంటున్నాడు. My wife commits many problems, my children commit many problems, but I don't have any problem because they are my wife and my children. But in the same place, if somebody else has done something, it's a big problem because they are nobody to me. చూడండి, నా భార్యో నా పిల్లలు ఏదైనా తప్పు చేస్తే నాకు ఎలాంటి సమస్య లేదు, ఇబ్బంది లేదు. కానీ అదే పని ఇంకొకళ్ళు చేస్తే కనుక నాకు చాలా పెద్ద సమస్యగా మారుతుంది. ఎందుకంటే వాళ్ళతో నాకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి. We cannot cover sin from the sight of God, but at least we can cover it from the sight of unbelievers. మరి మనం దేవుని ఎదుట దాచలేని పాపాలని కనీసం అవిశ్వాసులు ఎదుట మనం దాచిపెట్టాలి. There are many brothers and sisters who slander about our brothers and sisters among the unbelievers. మరి అనేక మంది అవిశ్వాసులు ఎదుట విశ్వాసుల గురించి తప్పుగా మాట్లాడడం, వదరు చేయడం, సాడి చెప్పడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. They spread very bad news, evil news about believers to the non-believers. మరి విశ్వాసుల గురించి అవిశ్వాసులకి అనేక చెడ్డ విషయాలు, తప్పుడు విషయాలు వ్యాప్తి చెందిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. These unbelieving neighbors and others will have the interest to know more things related with the life secrets of our dear brothers and sisters. But if we love them, we will say that, yeah, he is a good brother, she is a fine sister. They may be having some kind of problems, but I don't know exactly what they are. Anyway, they are keeping themselves in the grace of God. That's all our answer. మరి జనాలైతే మరి ఇక్కడ ఏం జరుగుతుందో, ఒక్కొక్కళ్ళ జీవితాలు ఏం జరుగుతుందో, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఏం జరుగుతుందో వినడానికి చాలా ఆసక్తిగా ఉంటారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ బ్రదర్ చాలా మంచివాడండి, ఆ సిస్టర్ చాలా మంచిది, మరి ఏం జరిగిందో తెలియదు, నాకైతే ఖచ్చితంగా తెలియదు, అయినా దేవుని కృప వారికి తోడుగా ఉంటుంది అన్నట్లుగా మనం సమాధానం చెప్పాలి. Yeah, Peter says love will cover a multitude of sins, not one or two or three sins, but it will cover a multitude of sins. What does it mean that? In Luke chapter 5 verse 6, where we read that they caught a great number of fish. That means the net was full of fish. The same way, if I love somebody, if he commits some problems, still I have the tendency to cover. చూడండి, ఇక్కడ అనేక పాపములు కప్పును అనే మాట చూస్తున్నాం కదా. అనేక పాపములు కప్పును అనే పదం మనకి ఎలా అర్థమవుతుందంటే, లూకాసు వార్తలో వాళ్ళు చేపలు పట్టినప్పుడు విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. అలాగే మరి మనం ప్రేమించినప్పుడు విస్తారమైనటువంటి పాపాలు కూడా కప్పబడాలి. అంటే వాళ్ళు మనం బహిరంగపరచకూడదు, జనాల ముందు వారిని ఏడ్చకూడదు అనే అర్థం. See, I will not mean by this that committing adultery, committing stealing, committing many other serious sins, still we are likely to cover it up. It's a sin before the Lord. We have to expose it by
rebuking such people who are constantly engaging such and such nasty sins. మరి నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా మరి ఈ దొంగతనాలు గాని వ్యభిచారాలు గాని ఇలాంటివి చేస్తుంటే వారిని ప్రభు ఎదుట గద్దించకూడదా అంటే నేను అలా చెప్పట్లేదు. But we know that our brothers and sisters are not perfect people, sinless people. They have their own problems. They come short of the standard of God's word. Yet we మరి forgive మనం them. We cover their problems. మరి మనకు తెలుసు కదా మరి అందరూ కూడా సంపూర్ణులైతే కాదు, మరి పాపం లేకుండా ఎవరు లేరు. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ బలహీనతలు మనకు తెలుసు కాబట్టి మరి వాక్యపు వెలుగులో వాళ్ళు ఉండలేరు, అంటే పర్ఫెక్ట్ గా ఉండలేరు. కాబట్టి వాళ్ళని మనం కొంచెం భరించి వాళ్ళని సహించి ఆ తప్పుల్ని కప్పిపెట్టాలి. Yeah, in verse 9, actually, Peter is expressing a special application of fervent love. మరి ఇక్కడ 9వ వచనంలో ఆయన ఇంకొక మాట చెప్తున్నాడు అనమాట. అంటే మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలన్నాడు కదా, అది ఎలాగో చెప్తున్నాడు అనమాట. Actually, hospitality is another form of this expression of fervent love. మిక్కటమైన ప్రేమ ఎలా చూపించాలో దానికి మరొక విధానం ఏంటంటే ఆతిథ్యం ఇవ్వడం. In verse 9, where we read, be hospitable to one another without grumbling. మరి సనుగు కొనకుండా ఒకరినొకడు ఆతిథ్యము చేయుడి. Suppose that I am invited to a brother's home and where I am given tea, coffee, many other things, snacks and good things. After having this food from that family, immediately going out of this house and I start grumbling against all these brothers. I will not do. I won't be able to do that. చూడండి, ఇప్పుడు మనం ఒకరింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి ఏదైనా కాఫీ టీ ఇచ్చారు, మనల్ని బాగా చూసుకున్నారు. మరి వచ్చిన వెంటనే వాళ్ళ మీద మనం ఏదైనా సణుక్కోవటం, వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తామంటే చెయ్యం అలాగా. Do we invite people to our homes? మరి నువ్వు అనేకుల్ని ఇతరుల్ని ఆతిథ్యం పిలుస్తున్నావా? On every occasion, it may be difficult to have biryani or alfam or many other highly expensive things, but at least we can have some snacks, coffee, tea, or sweets, or something like that. We can invite people to our homes and where we eat and dine together. And it's a wonderful way of showing our fervent love to one another. It will increase the bonding of brothers and sisters to one another. మరి మరి నువ్వు ఎవరినైనా ఇంటికి పిలిచి మరి ఆతిథ్యం ఇస్తున్నావా? అంటే ఏదో బిర్యానీ వండి పెట్టాలి, లేకపోతే చికెన్ మటన్ తేవాలని కాదు, కానీ వారికి ఏదైనా చిన్న స్నాక్స్ కానీ టీ కానీ ఇచ్చి, అంటే కలిసి మీరు కాసేపు కూర్చొని తినడము, కూర్చొని మాట్లాడడం ద్వారా మీలో ఆ ప్రేమ పెరుగుతుంది. కాబట్టి మిక్కటమైన ప్రేమకి ఇదొక తార్కాణం, ఇదొక నిదర్శనం. But sometimes we are not that interested to go to other people's homes and having hospitality from there. ఒక్కోసారి ఏమవుతుందంటే మనము వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడానికి ఇష్టపడం. Yeah, even in the Old Testament there are many examples and teachings related with the hospitality. మరి పాత నిబంధన గ్రంథంలో కూడా చూస్తే మరి హాస్పిటాలిటీకి సంబంధించి ఆతిథ్యం ఇచ్చే విషయానికి సంబంధించి అనేక రెఫరెన్స్లు ఉన్నాయి. Deuteronomy chapter 14 verse 29, where we read this way, the Levite, because he has no portion nor inheritance with you, and the stranger and the fatherless and the widow who are within your gates, may come and eat and be satisfied, that the Lord God may bless you in all the work of your hand which you do. 14 brother, Deuteronomy chapter 14 verse 29. 29లో 14-29 ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది. అప్పుడు నీ మధ్య పాలైనను శ్వాసమైనను లేని లేవీలు నీ ఇంటనున్న పరదేశులను, తండ్రి లేని వారును, విధవరాలను వచ్చి భోజనం చేసి తృప్తి పొందుదురు. 28 లో కూడా ఉంది సార్. Fatherless, widow, stranger, all they come and eat and be satisfied, in order that the Lord your God may bless you in all the work of your hand which you do. కాబట్టి ఇలాగా తండ్రి లేని వారు, విధవరాండ్రు వచ్చి భోజనం చేసి తృప్తి పొందడాన్ని బట్టి నీ దేవుడైన యెహోవా నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో కూడా నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించబోతున్నాడు. Actually,
hospitality is a means for progress. ఆతిథ్యం ఇవ్వడం అనేది మరి ఆశీర్వదించబడడానికి అదొక మార్గం. Sometimes people may say that it's a expense. It's an expenditure. So it's a loss. What's the use of drinking and eating? Everybody has his own house and his own dining table where he may eat. What's the need of coming to my home, or what's the need of me to home somebody else's home? What is its good? So some people think like that. But here the word says that God will bless all the things which your hand do. That means you will prosper. చూడండి, చాలా సార్లు ఏమనుకుంటారంటే, ఎందుకు ఇంత ఖర్చు పెట్టుకొని భోజనాలు చేసి అంత అవసరమా, ఎవరింట్లో వాళ్ళు కూర్చొని హాయిగా తినొచ్చు కదా, మరి అక్కడికి వెళ్ళటం అంత అవసరమా అన్నట్లుగా మాట్లాడుకుంటారు. కానీ మరి వాస్తవంగా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇలాగా హాస్పిటాలిటీ ఇవ్వడం వల్ల, ఆతిథ్యం ఇవ్వడం వల్ల మీరు దీవించబడతారు, మీ చేతి పనులు దీవించబడతాయి అనేది దేవుని వాక్యం. Okay, let's come to the third area, ministry. మరి మూడవ అంశంలోకి వస్తే పరిచర్య. Leaders are called to ministry. They should minister. మరి నాయకులైన వాళ్ళు పరిచర్య చేయడానికి, సేవ చేయడానికి పిలువబడ్డారు, కాబట్టి వాళ్ళు సేవ చేయాలి. Chapter 4 verse 10, where we read, as each one received a gift, minister it to one another as good stewards of the manifold grace of God. 10వ వచనం మనం చూస్తే, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయుడి.